హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా టాపిక్ రెడ్మీ నోట్ 8 పవర్ బటన్ ప్రాబ్లం పనిచేయట్లేదు. పవర్ బటన్ ఇప్పుడు మనం రీప్లేస్ చేస్తాం. పవర్ బటన్ కూడా మారుస్తాం. ఎలా మార్చాలో మీకు ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను, చూడండి. పవర్ బటన్ అసలు పనిచేయట్లేదు. ఇప్పుడు మనం పవర్ బటన్ని ఈజీ మెథడ్లో సింపుల్గా మార్చేసే ట్రిక్లో మీకు చూపిస్తాను, చూడండి. అసలు పవర్ బటన్ అసలు పనిచేయట్లేదు. డిస్ప్లే మొత్తం వర్కింగ్ లో ఉంది, టచ్ గిచ్ అంతా. ఇప్పుడు మనం పవర్ బటన్ ఎలా చేయాలా, ఎలా చేంజ్ చేయాలా, ఎలా మార్చాలా, ఎలా అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. ఫస్ట్ అయితే మనం గమ్ గ్లూ అప్లై చేసుకోవాలా రౌండ్ గా బ్యాక్ డోర్ కి. నేను ఏ విధంగా అయితే గమ్ గ్లూ అప్లై చేశాను, మీరు కూడా అదే అప్లై చేయండి. పల్సంగా ఏమైనా ప్లాస్టిక్ పేపర్ కానీ ఏదైనా పల్సంగా ఉండే వస్తువుతో, విజిటింగ్ కార్డ్తో కానీ దేంతో అయినా పల్సంగా ఉండే ప్లాస్టిక్ పేపర్తో చిన్నగా గమ్ గ్లూ కట్ అయ్యేటట్టు నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా కట్ చేయండి. గమ్ గ్లూ అనేది ఈజీగా కట్ అయిపోతుంది. చూడండి, రౌండ్గా చిన్నగా వెరీ కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా గమ్ గ్లూ అనేది కట్ చేయాలా. లేదంటే మనకు బ్యాక్ డోర్ గ్లాస్గా వస్తుంది కాబట్టి గ్లాస్ మెటీరియల్తో అది బ్రేక్ అయిపోతుంది. ఫైనల్లీ అయితే ఓపెన్ అయిపోయింది బ్యాక్ ప్యానల్ అనేది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. అది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. ఫస్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ రిమూవ్ చేసుకోవాలా బ్యాక్ డోర్ కి, లేదంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కట్ అయిపోతుంది. దాని తర్వాత పవర్ బటన్ ఏరియాలో ఏదైతే గమ్ గ్లూ ఉంటుందో అది బాగా క్లీన్ చేసుకోవాలా. చూడండి, గమ్ అయితే చాలా ఉంది అక్కడ. ఆ గమ్ అనేది మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలా. క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి, గమ్ము చాలా ఉంది కాబట్టి ఆ ఏరియాలో పవర్ బటన్ కి లాక్ వస్తుంది పైన. ఆ లాక్ ఉన్న ఏరియాలో క్లీన్ చేసుకొని స్క్రూస్ ఓపెన్ చేసుకోవాలా. స్క్రూస్ నేను ఎన్ని తీస్తున్నానో మీరు కూడా అన్ని తీయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, నేనైతే స్క్రూస్ తీసాను. తీసిన తర్వాత చూడండి, పైన పవర్ బటన్ ఏరియాలో లాక్ ఉంది, చూసారా? చూడండి, నేను తీస్తున్నాను. చూడండి, అది బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది కదా, అదే అన్నమాట పవర్ బటన్స్ కి వాల్యూమ్ బటన్స్ కి వచ్చే ఫిట్టింగ్ లాక్ అన్నమాట. అంటే పవర్ బటన్స్ వాల్యూమ్ బటన్స్ ఊడకుండా ఆ లాక్ వస్తుంది. ఇంకో స్క్రూ కూడా తీసాను, దేనికంటే కొంచెం హార్డ్ గా ఉంది దానికని చెప్పి ఇంకో స్క్రూ కూడా తీసాను. చూడండి, బ్లాక్ కలర్ లో ఉంది, కనిపిస్తుంది చూసారా? కొంచెం కొంచెం పైకి వస్తుంది. అదే అన్నమాట పవర్ బటన్ కి ఓవరాల్ గా ఫిట్ అయ్యేది. రిమూవ్ కాకుండా పవర్ బటన్స్ రిమూవ్ కాకుండా ఫిట్టింగ్ అయ్యే లాక్ అన్నమాట. అది పవర్ బటన్స్ కి వాల్యూమ్ బటన్స్ కి వచ్చే లాక్. చూడండి, తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయండి, దేనికంటే ఈ ప్లాస్టిక్ మెటీరియల్ వస్తుంది, ఇరిగిపోతుంది. ఈ విధంగా ఉంటుంది. పవర్ బటన్ ప్లస్ వాల్యూమ్ బటన్స్ లాక్ వస్తుంది. ఆ లాక్ ఉంటేనే మనకు పవర్ బటన్స్ ఊడకుండా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి ఫస్ట్ అది తీసేసి దాని తర్వాత ఇప్పుడు పవర్ బటన్ ఏదైతే ఉందో పాతది అది రిమూవ్ చేస్తున్నాను. చూడండి, డ్యామేజ్ అయిపోయింది పవర్ బటన్. లోపల కూడా దాని పార్టికల్స్ ఉన్నాయి, అది క్లీన్ చేసుకోవాలన్నమాట. డస్ట్ ఫుల్గా ఉంది, దానికని చెప్పి పవర్ బటన్ ఏదైతే ఉందో దాని లోపల డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోవాలా. ఇది కొత్త పవర్ బటన్ అన్నమాట, కొత్తది న్యూ పవర్ బటన్. ఇప్పుడు మనం పాతది, ఇది వచ్చేసి పాతది, అది బ్రేక్ అయిపోయి బాగా డ్యామేజ్ అయిపోయింది. అందుకని చెప్పి పవర్ బటన్ కి అన్నది పనిచేయట్లేదు. ఇప్పుడు మనం కొత్తది వేస్తున్నాము. కొత్తది వేసి ఒకసారి చెక్ చేద్దాము పవర్ బటన్ వర్క్ చేస్తుందా లేదా అన్నది. చూడండి, కొత్తది వేస్తున్నాను, ఫిట్టింగ్ చేస్తున్నాను పవర్ బటన్. ఫిట్టింగ్ చేసిన తర్వాత చూసారా, పూర్తిగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం పవర్ బటన్ వేసేసిన తర్వాత, కొత్తది వేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఏదైతే లాక్ ఉంటుందో పవర్ బటన్ లాక్, ఆ సేమ్ ఏ విధంగా అయితే తీసామో అదే విధంగా ఫిట్ చేసేయాలన్నమాట. చూడండి, ఏ విధంగా అయితే తీసానో అదే విధంగా ఫిట్ చేసేస్తే మనకు ప్రాపర్గా ఫిట్టింగ్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేద్దాం పవర్ బటన్ పనిచేస్తుందా లేదా. చూడండి, ఓవరాల్గా పూర్తిగా టోటల్గా పనిచేస్తుంది. టెస్ట్ చేద్దాం ఒకసారి పవర్ బటన్ పనిచేస్తుందా లేదా అన్నది. చూడండి, బ్రైట్నెస్ కూడా
పెంచాను. చూడండి లాక్ అయితే పవర్ బటన్ అయితే పూర్తిగా ఫైనల్లీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత స్క్రూస్ వేసేయాలన్నమాట. ఫస్ట్ మనం ఏదైతే స్క్రూస్ ఇవన్నీ అయితే తీసామో అన్ని స్క్రూస్ వేసేసిన తర్వాత ఫైనల్గా ఫింగర్ ప్రింట్ సెన్సారు మనం ఎక్కడి నుంచి అయితే తీసామో సేమ్ అదే ప్లేస్లో ఫిట్టింగ్ చేసేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.